బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు ఆత్మహత్యలు నివారించింది బీఆర్ఎస్ అని తెలిపారు. రైతుల పట్ల కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్ కు లేదని చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో రైతు సమస్యలపై పార్టీ నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. ఈ 24న ఆదిలాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ రైతు కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసంపై స్పందించారు కేటీఆర్. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, అవిశ్వాసం ఉంటుందని చెప్పారు మాజీ మంత్రి. అత్యధికంగా రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా అని. అంటే నాకు డ్యాన్స్ రాకపోతే కిందేదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులున్నాయని, ముఖం బాగాలేదు అద్దం బల్ల కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు కూడా కొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు.